ఆదిలాబాద్ జిల్లా ముఖారకే గ్రామ ప్రజలు ప్రభుత్వంపై వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని అన్నారు. 6 గ్యారంటీలన్నీ బోగస్ అని విమర్శించారు. ముఖారకే గ్రామంలో సగం మంది రైతులకే రుణమాఫీ జరిగిందని, కొంతమందికే రైతు భరోసా వచ్చిందని ఆరోపించారు. ప్రతి ఒక్కరికి రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇవ్వాలని గ్రామంలోని శివాలయంలో ప్రమాణం చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దేవుడి మీద ఒట్టు, గత ఎన్నికలలో ప్రతి ఒక్క హామీ అమలు చేస్తామని, గతంలో మరి ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో నిన్న కూడా మాట్లాడుతూ ఏది కేసీఆర్ పెట్టిన హామీలు ఉన్నాయో రైతులకు మేము ఏది ఇవ్వట్లేదని నిన్న మాట్లాడినరు. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి 4 ఎకరాల వరకు ఇచ్చి రైతు భరోసా ఆపేసిండ్రు? మరి అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు రుణమాఫీ 2 లక్షలు వేస్తారని. ఎవరికి మాకు కూడా రుణమాఫీ కూడా కాలేదు. మరి కళ్యాణ లక్ష్మి మేము ఏడ బంద్ చేసినాము, స్కీము మేము ఇస్తున్నామంటే 1 తులం బంగారం అన్నారు. మరి ఎవరు మీకు అడగలే కదా. మరి ఎవరికి ఇంతవరకు అయితే 1 తులం బంగారం రాలేదు. 2,000 రూపాయలు కేసీఆర్ పెన్షన్ ఇస్తే నిన్న కూడా అన్నారు మీరు పెన్షన్ ఇస్తున్నామని. మరి 4,000 పెన్షన్ రావట్లేదు. మరి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6,000 ఇస్తామన్నారు. మరి అది కూడా రాలే. ఎవరైతే స్కూటీలు అన్నారో, డిగ్రీ చేసిన మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారో మరి ఆ స్కూటీలు కూడా రాలే. అన్ని స్కీమ్లు మీరు అమలు చేస్తున్నామని అన్నారు. మరి దేవుడి మీద ఒట్టి చేసి మేము కూడా ఇక్కడ చెప్తున్నాము, ఒట్టేసి మేము అందరం చెప్తున్నాము, మాకు ఎవరికి రాలేదు.